దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు 25 అర్చట్లు పెట్టి ఉన్నాము. అన్నీ కూడా ప్రకటన గ్రంథములే. అది చూడండి. ఇది 4వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి ఇప్పుడు చెప్తున్నాము. ఈ సబ్స్క్రిప్షన్ చేసి లైన్ చేసి షేర్ చేయండి. షేర్ చేసి తప్పనిసరిగా అందరికీ తెలియపరిస్తే ఆ దీవెనలు మీకే ఉంటాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి ఇప్పుడు మేము చెప్తున్నాము. ఈ సంగతులు జరిగిన తర్వాత అపోస్తలుడైన యోహాను పద్మాస ద్వీపమునకు పరవాసిగా డొమిషియన్ చక్రవర్తి వలన పంపబడెను. ఈ డొమిషియన్ చక్రవర్తి కాలంలో యోహాను గారు ఉన్నప్పుడు మరి క్రైస్తవుల బోధ ఎక్కడ పడితే అక్కడ చెప్పడానికి లేదు, చెప్పడానికే లేదు అని చెప్పి రూల్స్ పెట్టారు. మరి యోహాను గారిని పెనులో పెట్టి కూడా కాల్చారు. అతనికి ఏం అవ్వలేదని వదిలేశారు. కానీ ఇతను ఆలోచిస్తూనే ఉన్నారు. ఎవరంటే డొమిషియన్ చక్రవర్తి మహారాజు కాలంలో అతను ఆలోచించి సముద్ర మధ్యలోని ఒక దివి ఉంటే ఆ దివిలో ఒక జైలు కింద కట్టి అందులోకి తీసుకెళ్ళి ఎవరికి కూడా బోధించకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. తన తోటి అపోస్తులందరూ వెళ్ళిపోగా మిగిలి ఉన్న యోహాను తన తోనున్న అపోస్తుల వలన పరమునకు చేరవలని ఆశ కలిగి ఉండిరి. అతని తోటుకు ఉన్న వాళ్ళు అపోస్తులందరూ కూడా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయారు. అతను కూడా పరలోకానికి వెళ్ళాలని ఆశతో మిగిలి ఉన్నారు. తన శ్రమను గురించి ఆలోచించుకునిచుండగా అతనికి వచ్చిన శ్రమ ఏంటి? శ్రమ ప్రజలు తిరుగుతూ వాక్యం చెప్తున్న మనిషి ఈ రోజున ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు, బాధపడుతున్నాడు. అక్కడ సముద్రాల మధ్యన దివిలో ఉన్నారు. అది శ్రమ. ప్రకటన గ్రంథం 9వ వచనం 1వ అధ్యాయము 9. యోహాను, నువ్వు పడిన శ్రమను గురించి తలంచగా నేను నీ చేత చేయించవలసిన పని చేయుటకు ప్రభు చెప్తున్నాడు. యోహాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నావు. నువ్వు శ్రమనే ఆలోచిస్తున్నావు. శ్రమ కాదు, కావాలని నేను ఈ పని చేయించాను గనుక నేను చెప్పే పని చెయ్యి. నువ్వు నా చేతికి దొరకడం లేదు కదా, ఎక్కడో చోట ప్రార్థన ఉందని వెళ్ళిపోతున్నావు కదా, ఏదో ఒక ఆత్మని రక్షిస్తాము ఆగు ప్రభు అంటున్నావు కదా. ఇప్పుడు ఎప్పుడో రాయాల్సింది ఇప్పుడు మంచి కార్యక్రమం నీ చేత చేయిస్తున్నాను. ఆ పని చేయుటకు నా వైపు తిరుగుమని ప్రభు యోహాను వెనుక బోరదని వంటి స్వరము వినిపించి, ప్రభు యోహానికి వెనుక బోరధ్వని వంటి ఒక స్వరం వినిపించింది. ఇప్పుడు నేనేం చెప్పానో ఆ మాటలన్నీ కూడా ప్రకటన గ్రంథం రాయటానికి సిద్ధపరిచారు. వినిపించే తన వైపునకు ఆయనను త్రిప్పెను. ప్రభు వైపుకు తిప్పుకున్నాడు. బాధపడకు ఇక్కడ అని. 2, పరలోకానికి అనగా ఇకను జరగబోయేనని ప్రభు చూపించవలెను. ఏంటి జరగబోయేది? ఈ లోకంలో ఏమి జరుగుతుంది సమస్తం కూడా చూపిస్తాను. అది చూసి రాయటానికి పరలోకానికి రమ్మని ప్రభుకు యోహానికి ఆర్డర్ పంపించాడు. గనుక ప్రభు పరలోక ద్వారమును తెరిచి యోహానుకు కనపరిచెను. యోహాను రాకకు పరలోక ద్వారం తెరిచి యోహాను గారిని రమ్మని చెప్పారు. ఇప్పుడు యోహాను గారు ఏ రూపంలో వెళ్ళారు? ఆత్మరూపంగా వెళ్ళారు. శరీరం ఇక్కడే ఉన్నది, శరీరం ఏమీ పనిచేయడం లేదు. అయితే ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు యోహాను పద్మాస ద్వీపములో నుండి మోక్షలోకమునందు తెరబడిన ద్వారమును చూశాను. ఈ పద్మాస లోకాన్ని విడిచాడు, పరలోకానికి వెళ్ళారు. అక్కడ ద్వారం తెరవబడింది, ప్రభు దగ్గరికి వెళ్ళారు. కనుకనే అదిగో పరలోకమందుల తలుపులు తెరవబడి ఉండినని ప్రకటన గ్రంథం 4:1 నందు వ్రాశాను. యోహాను కోసం పరలోకము ఆ తాళాలు విప్పి యోహాను గారిని ఆహ్వానించారు పైకి. యోహాను ఎవరు ఎన్నడూ చూడలేని మహిమ గల ప్రభును చూచాను. యోహాను గారు ఎప్పుడు ఏ శిష్యుడు కూడా చూడలేని మహిమను యోహాను గారు చూస్తున్నారు. యోహాను గారు చూసి చాలా ఆనందభరితులయ్యారు. ఎన్నడూ చూడలేనిది.
ఆ మహిమ గల ప్రభునకు కలిగిన మహిమ రోమ రూపం గల సంఘమును కూడా యాహాను కూడా చూడగలిగాను. సంఘాలు 7 సంఘాలు కూడా అక్కడ రూపరేఖలు అక్కడ పైనున్నాయి. భూలోకం మీద 7 సంఘాలు పోయినవి. ప్రవక్తలు కన్నీరు కాల్చి ప్రార్థన చేశారు కాబట్టి అపోస్తులు అవి పరలోకంలో ఉన్నాయి. భూలోకం మీద వాటి పేరుని పెట్టి చేస్తున్నారు, కానీ కొన్ని నడుస్తున్నాయి, కానీ పరలోకంలో మాత్రం స్థిరంగా ఉన్నాయి. 3 బూరధ్వని వంటి స్వరము వినబడి, ఆ బూరధ్వని పెద్ద ధ్వని, ఆ శబ్దము వినబడి, ఇక్కడికి ఎక్కిరమ్ము, జరగవలసి నీకు కలుబరుతున్నా నేను, వెక్కిరా, వచ్చిన తర్వాత ఏమి భూలోకం మీద జరుగుతుందో జరగబోయేదో ఇవన్నీ కూడా నీకు చూపిస్తాను, నువ్వు చూసి రాయి అని యోహాను గారికి స్వరము వినిపిస్తుంది. యోహాను తన శరీరముతో పరమునకు ఎక్కి వెళ్ళలేదు. ఆత్మరూపంగా వెళ్ళారు, శరీరూపంగా వెళ్ళలేదు. 1 కొరింథీ 15:50 గనుక ఆత్మవశమై వెళ్ళెను. అందులో వివరంగా ఉంది. 1 కొరింథీ 15:50 గనుక ఆత్మవశమై వెళ్ళెను. పరలోకములో ఉన్న దేవుని సింహాసనం మీద ఉన్న ప్రభుని అక్కడ విషయములో చూచెను. పరలోకములో ఉన్న దేవునిని, ప్రభుని అక్కడ విషయాలన్నీ గమనించారు. ఆత్మనే కళ్ళతోనే క్లియర్గా చూశారు. ఇట్టి స్థితియే 2 కొరింథీ 12:2 ఉంది. అలాగే కొలస్సీలు రాసిన పత్రిక 2:5 కూడా ఉంది. అపోస్తుడైన పౌలునకు బాగా 2 రాజుల్లో 5:26 కూడా ఉంది. ఎలీషా ప్రవక్తలకును ఉన్నట్లు చూచుచున్నాము. ఎలీషా ఆ రోజుల్లోనే ప్రవక్త. ఈ కాలమునందు కౌరిష మహర్షి సాధు సుందర్ సింగ్ గారులకు కూడా ఇట్టి స్థితి కలదు. ఆ యోహాను గారికే కాకుండా ఇలాంటి అంతస్తు చూడగలిగిన స్థితి కౌరిష మహర్షి గారికి, అలాగే సాధు సుందర్ సింగ్ గారికి కూడా ఇట్టి స్థితి కలదు. భారతదేశంలో 5 ఉన్నారు ఎలాంటి వాళ్ళు. అలాగే హిమాలయ పర్వతంలోని 500 మంది ఋషులు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారు, తపస్సులో ఉన్నారు. ఈ స్థితులన్నీ ఉన్నవని చెప్పిన దైవజనుడైన దేవదాసయ్య గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ యోహాను గారికి ఉన్న స్థితి కౌలిష మహర్షికి, సాధు సుందర్ సింగ్ గారికి కూడా ఉంది అని మన దేవదాసయ్య గారు చెప్పినారు. కూడా ఇట్టి స్థితిలో కలిగి ఉన్నారు. గనుకనే ఈ విషయములన్నిటినీ దివ్యంగా బోధించగలిగినారు. విషయములన్నీ కూడా దివ్యంగా బోధించినారు. పరలోకము సింహాసనమునందు ఆసీనుడైన తండ్రిని, పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఉన్న తండ్రిని అతన్ని వర్ణించుటకు మనుషు జ్ఞానము చాలదు. ఈ లోకంలో మనుషులు దేవుణ్ణి వర్ణించగలిగిన స్థితి ఎవరికి లేదు. తర్వాత సొలొమోనుకు మాత్రం వర్ణించగలిగిన స్థితి దేవుడిచ్చాడు. అతను జ్ఞాని. అతను రాజుగా చేసేటప్పుడు ఏమి కావాలో కోరుకోమన్నప్పుడు మందిరం కట్టడానికి ధనము ఆస్తి కావాలని కోరుకుంటారేమో అనుకున్నారు, కానీ ప్రభు తండ్రిని జ్ఞానం అడిగాడు గనక ఆ జ్ఞానము అంతకుముందు ఏ రాజులకు లేని జ్ఞానము, ఇక జరగబోయే రాజులు, వచ్చే రాజులు కూడా లేని జ్ఞానము నీకు ఇస్తాను. అదే కాకుండా నువ్వు ధనాన్ని అడగలేదు కాబట్టి మందిరాన్ని కట్టించడానికి అది కూడా ఇస్తానని తండ్రి మరి సొలొమోనుకి చెప్పడంలోని పరమగీతాన్ని సొలొమోను చక్కగా తీర్చిదిద్ది రాయగలిగారు. సింహాసనంలో నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు, ఆ సింహాసనంలో కూర్చున్న సింహాసనంలో నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు వచ్చెను. ఇవన్నీ కూడా ఆ సింహాసనం నుంచే వస్తూ ఉన్నాయి. దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు
ఉరుములు మెరుపులు ధ్వనులు వచ్చెను. మోషే గారు వెళ్ళిన తర్వాత ఆ సీనాయి కొండ మీద కూర్చున్నారు. మోషేకి ఆహ్వానిస్తున్నారు ప్రభు. వచ్చిన తర్వాత దిగి వచ్చినప్పుడు అక్కడ ఉరుములు కనిపిస్తున్నాయి, మెరుపులు కనిపిస్తున్నాయి, ధ్వనులు వచ్చెను. ఇవన్నీ కూడా అక్కడ వచ్చాయి. కానీ అక్కడ కూర్చున్నారు, కానీ మోషేతో మాట్లాడుతున్నారు, కానీ మేఘములు కప్పుకొని తండ్రి మాట్లాడుతున్నారే కానీ ముఖాముఖిగా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా తండ్రితోనే బ్రతకజాలరని క్లియర్గా మనకి తెలుస్తున్నది. ధ్వనులు వచ్చే వీటిని చూసి ఇశ్రాయేలు భయపడిరి. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. ఇవి చూసి ఇశ్రాయేలు జనం కింద భయభ్రాంతులయ్యారు అని అయ్యి మోషేతో చెబుతున్నారు, మోషే, దేవుని మేము చూడము, ఈ ఉరుములు, ఈ అగ్ని మేఘములు ఇవన్నీ కూడా మాకు భయభ్రాంతులుగా ఉన్నాయి. నువ్వు దేవునితో మాట్లాడు, నువ్వేది చెప్పితే అదే మేము వింటాము అని అన్నారు. కానీ మోషే చెప్పిన మాట, దేవుని చెప్పిన మాట వినలేకపోయారు. ఈ రోజుల్లో కూడా మరి దేవుని మాట వినలేక చాలామంది అలాగే మిగిలిపోయి ఎవరి ఇష్టప్రకారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని బిడలైన మనము దేవుని మాట విని, సంఘం దేవుని మాట విని రెండో రాకడికి ఎత్తబడే బాధ్యత మీకు మాకు అందరికీ కలుగుతుంది. సింహాసనము ఆవరించి ఉన్న ధనసు, సింహాసనం మీద ఆవరించి ఉన్న ధనసు క్రీస్తు ప్రభునకు గుర్తు. సూర్యుని చూడలేని గాని సూర్యకిరణంలో ఉన్న ప్రత్యక్షమైన ధనుసును చూడగలము. సూర్యుని డైరెక్ట్గా చూస్తే మన కంటిలోకి ఆ వెలుతురు వచ్చిన తర్వాత చూడలేము. సూర్యుని బదులా ఒక ధనస్సుని ఏర్పాటు చేశారు, అది ఇంద్రధనస్సు. ఈ ఇంద్రధనస్సుని ఎందుకు ఏర్పాటు చేశారు? అట్లే దేవునిని చూడలేము, కానీ దేవుని పోలికను చూపించిన ధనస్సును క్రీస్తును చూడగలము. ఏ రూపంగా అయితే సూర్యుడిని మనం చూడలేమో అందుకు ఇంద్రధనస్సుని 7 రంగులతోనే పెట్టారు. 7 రంగులంటే 7 సంఘాలకి సాదృశ్యమై ఉన్నది. మనం సూర్యుని చూడలేము, కానీ ఇంద్రధనుసుని మాత్రము చూడగలిగాము, చూస్తున్నాము వర్షము ముసురు పట్టిన తర్వాత. అలాగే సూర్యుడు లాంటి దేవుణ్ణి మనం చూడలేము, కానీ దేవుడిలోనున్న పరిశుద్ధాత్మైన వాతావరణ కలిగిన యేసు ప్రభుని మనము చూడగలిగాము. ఇప్పుడు పరిశుద్ధాత్మని చూడగలుగుతాము, కానీ దేవుని మాత్రం మనము చూడలేము. ఈ ధనసు మానవులందరికీ నిరీక్షణ ఇచ్చినది. ఈ ధనసు లోకంలో ఉన్న ప్రతి మానవునికి ఈ ధనసు ఒక గుర్తుగా ఉన్నది. జలప్రళయం కాలంలోని ప్రజలకు ఆదికాండము 9వ అధ్యాయము మీకు ఇక జల ప్రళయం రాదని తెలియజేయటకి దేవుడి ధనసును కనబరిచెను. ప్రభువు ఏమన్నారంటే, చాలా గందరగోళాలు జరిగిపోతున్నాయి. నోహ కాలంలో జల ప్రళయం వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు జనమందరూ కలిసి లోతు కుటుంబం తప్ప మొత్తం అందరూ కూడా ఆ నీళ్లలోని మునిగిపోయి ప్రాణాలు విడిచారు. విడిచిన తర్వాత లోతు నోవాహ కుటుంబం ఒకటే. ఈ నోవాహ కుటుంబం ఒకటే బ్రతికారు. దేవుడు చూసి ఆ శవాల్ని జాలిపడి, ఇక నుంచి ఇలాగా అందరినీ ఒకేసారి నేను తుడిచిపెట్టను, కానీ అంచులుగా నేను తర్వాత సమయం వచ్చినప్పుడు తుడిచి పెడతాను అని అన్నారు. గొమొర్రా పట్టణాన్ని ఒకేసారి నాశనం చేశారు. లోతు కాలంలో కూడా నోవాహ కాలంలో కూడా అలాగే ఒకేసారి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేల్ జనం మీద గాజా మరి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి గనక అప్పుడైతే ఒకేసారి జరిగింది, ఇప్పుడు అంచులుగా జరుగుతున్నాయి యుద్ధాలు. అంచులుగా మరణిస్తున్నారు. ఆ ప్రభు చెప్పిన మాట ఈ రోజున కన్ఫర్మ్గా జరిగింది.
అట్లే ధనస్సు ఉన్న క్రీస్తు నీకు నాశనము లేదు. ధనస్సు ఉంది, ఒకేసారి నాశనం చేయను. రక్షణయే అని తెలియజేయు నిరీక్షణ, ఇంకా రక్షణ అలాంటిది నేనేం చేయను. ధనసే ఉన్నారు. ధనసులోని 7 రంగులు, దేవుని 7 ఆత్మలు, 24 సింహాసనములు, 24 పెద్దలు. ఈ అధ్యాయంలో ఇక్కడ 24 పెద్దలు కలరు. వీరిలో 12 పాత నిబంధనలను గోత్రకర్తలకు సంబంధించిన వారు, 2 మాత్రం పాత ప్రవక్తలకు సంబంధించిన గోత్రకర్తలు. మిగతా 12 మంది పెద్దలు. దేవుని సింహాసనం చుట్టూ ఈ 24 మంది పెద్దలు ఉన్నారు. క్రొత్త నిబంధనలోని అపోస్తులకు సంబంధించిన వారు 12 మంది. 12 మంది మాత్రం అటు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దీనిని బట్టి చూడగా పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు పెళ్లి కుమార్తె అంతస్తులోని వారని తెలియచున్నది. ఈ పాత నిబంధన భక్తులను, కొత్త నిబంధన భక్తులను పెళ్లి కుమార్తె అంతస్తులో ఉన్నారని మనకు తెలియచున్నది. పాత నిబంధన భక్తులు క్రీస్తు ప్రభును మొదటి రాక కొరకు ప్రయాసపడి పనిచేసి విశ్వసించి తమ వంతులో చేరిరి పాత నిబంధన ప్రవక్తలు. ఈ పాత నిబంధన ప్రవక్తలు వాళ్ళు వాతావరణంలోని చేరిరి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, వీళ్ళందరూ కూడా ముందు మనం 4 నుంచి చదివితే ప్రకటన గ్రంథం ముందు ఒక సింహాసనము, ఆ సింహాసనం చుట్టూ 4 సింహాసనాలు, 4 సింహాసనాల చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయన్నారు. సరే, ఇప్పుడు 24 సింహాసనం పాత నిబంధన ప్రవక్తలు 12 మంది, కొత్త నిబంధన కర్తలు 12 మంది. ఈ పాత నిబంధన ప్రవక్తలు 12 మంది. ఫస్ట్ ఈ పునాదులో పాత నిబంధన పెద్దల పేర్లు. ఈ పాత నిబంధనలో ఉన్న రేపు యెరూషలేములో కట్టబోయే పిల్లర్స్లు, అందులో 12 రంగులు, వజ్ర వైడూర్యాలతో కట్టబోయేది, గోత్రాలు దాని మీద చెక్కబోయేది. పేర్లు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పునాదులో పాత నిబంధన పెద్దల పేర్లు: 1 నోవాహ స్టార్టింగ్, 2 అబ్రాహము, 3 ఇస్సాకు, 4 యాకోబు, 5 యోసేపు, 6 మోషే, 7 యెహోషువ, 8 గిద్యోను, 9 సమూయేలు, 10 దావీదు, 11 ఎస్తేరు, 12 యెషయా. ఇది పాత నిబంధన కర్తల పేర్లు. వీళ్ళ గోత్రాలు ఆ పిల్లర్స్ మీద, కొత్త యెరూషలేము మధ్యాకాశంలో కట్టే దాని మీద కట్టబడతారు. దీనికి 12 రంగులతో కట్టబడతారు. ఈ కొత్త నిబంధన ప్రవక్తలు 1 వీళ్ళు గుమ్మములు. ఈ గుమ్మాలు కూడా 12, 4 3 12, ఒక కేపున 3 గుమ్మాలు. వీళ్ళ పేర్లు ఆ గుమ్మముల మీద వాళ్ళ గోత్రాలతోనే, వజ్రవైడూరాలతోనే కట్టబడతారు. వీళ్ళు ఎవరనగా 1 పేతురు, 2 యోహాను, 3 యాకోబు, 4 ఆంద్రేయ, 5 ఫిలిప్పు, 6 తోమా, 7 బర్తలోనిమయ, 8 మత్తాయి, 9 అల్ఫయ కుమారుడకు యాకోబు, 10 జలేతి అనబడిన సీమోను, 11 యాకోబు కుమారుడకు యోధా. ఈ 12 సీట్లు వేయగా వేలికబడ్డ మత్తీయ, ఎందుకంటే యోధాకి స్థానము లేదు గనుక. వీళ్ళు 24 మంది వీళ్ళు పేర్లు మనకు వచ్చేసినాయి. తర్వాత ఈ 12 మంది ఏ ఏ రంగుల్లో ఉంటారంటే, 1వది మండి తంబగు పునాది రాయి,
ఒకటోది మండి తంబగు పునాది రాయి, 2 సూర్యకాంతపు రాయి, సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ పచ్చ పరలోర రాయి, 5 వైడూర్యము, 6 కెంపులు, 7 సువర్ణరత్నము, 8 గోమోదికము, 9 పుష్పరాగము, 10 సువర్ణాలస నిలయము, 11 పద్మరాగము, 12 సుగంధము, జనములు దాని వెలుగులోని తిరుగుదురు. ఈ పెళ్లి కుమార్తె అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 12 రాళ్లలో వెలుగులో పెళ్లి కుమార్తె తిరుగుతుంది. సూర్యుడి కాంతి మనకు ఇంకా అక్కర్లేదు, చంద్రుడి కాంతి మనకు అక్కర్లేదు. ఈ ఒక్కొక్క రాయే కొన్ని కొన్ని రంగులుగా వెలిగి మన 12 రాళ్ళు కూడా ఇంకా రాళ్ళగా వెలుగుతాయి. పని చేసి విశ్వసించిన తమ వంతులో చేరిది. హెబ్రీల పత్రిక 11:24లో అట్లే కొత్త నిబంధన విశ్వాసులు ప్రభు రెండవ రాక కొరకు ప్రయాసపడి పనిచేసి విశ్వాసించిన వారు. ఈ కొత్త నిబంధన కర్తలు తర్వాత వీళ్ళు విశ్వసించిన వారు గనుక నూతన యెరూషలేము పట్టణ ద్వారబంధములపై 12 మంది గోత్రకర్తల పేర్లు. కొత్త నిబంధన వాళ్ళు గుమ్మముల మీదను పిల్లర్స్ మీద పాత నిబంధన కర్తల పేర్లు. 12 పునాదులపై 12 గుర్తులు అపోస్తుల పేర్లను కలవు. ఈ 12 మీద కూడా అపోస్తుల పేర్లు కలవు. గనుక పాత నిబంధన కాల భక్తుల నివాసము, పాత నిబంధన ఇందాక మనం చెప్పుకున్న 12 మంది వాళ్ళ నివాసము, క్రొత్త నిబంధన కాల భక్తుల నివాసము, వీళ్ళిద్దరి నివాసాలు కూడా పరలోక నూతన యెరూషలేమునని తెలియచున్నది. వాళ్ళు కూడా మరి పరలోక యెరూషలేము నూతనముగా కట్టబడుతున్న మందిరంలోని మనము అక్కడ క్లియర్గా చూస్తాము. కనుకనే ఇందు 24 సింహాసనములు కలవు అని బైబిల్లో క్లియర్గా రాసి ఉంది. ఇదే పెళ్లి కుమార్తె. ఆ 24 గుంపులు, ఒక్కొక్క గుంపులో కోటాను కోట్లు ఉందురు. 24 మంది గుంపులైతే ఒక్కొక్క గుంపుకి కొన్ని కోట్లాది మంది వ్యవస్థ ఉన్నారు. ఈ 24 తెల్లని వస్త్రములు ధరించుకుని వారి సువర్ణ కిరీటములు పెట్టుకునిరి. 24 మంది కూడా తెల్లటి వస్త్రములు. వాళ్ళకి ఇచ్చిన వస్త్రములు ఈ భూలోకంలో కానీ మళ్ళా పరలోకంలో కానీ ప్రభువుకి తప్ప ఎవ్వరికీ ఇవ్వలేనంత గొప్ప మహిమ కలిగిన వస్త్రాలు ఈ 24 మంది పెద్దలకి ఉన్నాయి. కిరీటములు ఇవి జయమునకు గుర్తు. ఆ పెద్దలు పాప ఫలితమును, సైతాన్ను, పాతాళలోకమును, నరకమును జయించిన వారు. ఈ జయమునకు గుర్తు ఈ కిరీటాలు. పైన తల మీద ఉన్న కిరీటాలు భూలోకం మీద అన్ని శ్రమైన, బాధైన, కష్టమైన భరించి దేవుడు చెప్పిన ప్రకారంగా భక్తుల్ని, సంఘాల్ని, ప్రజల్ని నడిపించిన అద్భుతమైన భక్తులు వీళ్ళు గుర్తు. ఈ పెద్దలు పాపమును, పాప ఫలితమును, ఈ లోకంలో ఉన్న పాపము, పాప ఫలితములు కూడా జయించి దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వారు. సైతాన్ను, పాతాళమును, నరకమును, సైతాన్ను జయించారు. నరకమును ఆ రోజే దేవుని భక్తులు జయించారు. ఈరోజు కూడా మన సాతాన్ని జయించాలంటే ఆ పాత నిబంధన కర్తలు, కొత్త నిబంధన కర్తలు ఏ రూపంగా అయితే శ్రమపడి దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు నడిచి సాతాన్ని ఎలాగైతే జయించారో అలాగే ఇప్పుడు మనం జయించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పాత నిబంధన కర్తలు సాతాన్ని అప్పుడు జయించటం కొంచెం తక్కువైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ. అతని కాలం దగ్గర వచ్చింది కదా, రెచ్చిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. అందుకని ఎక్కువ మనకి శ్రమ. ఆ శ్రమకి ఫలితం ఏంటి? ప్రార్థన, సన్నిధి, దేవునిలో మరి ఎప్పుడు కూడా చెప్పిన ప్రకారంగా చేయటం, ఇవన్నీ కూడా ఉండాలి. జయించిన వారు కనుక వారికి కిరీటములు ఇవ్వబడెను.
ఆ 12 మంది 12 కిరీటాలు అన్నారు కదా. ఈ లోకాన్ని ఈ రీతిగా జయించారు గనక అక్కడ మంచి కిరీటాలు ప్రభు వారికి ఇచ్చారు. వీరు భూలోకంలో ఎన్నిక లేనివారు గాను ఈ భూలోకంలో ఎవరి దగ్గర ఎన్నిక లేదు? మనుషుల్ని వీళ్ళని ఎన్నిక చేయలేదు. మనుషులకి వీళ్ళు కనబడలేదు. వీళ్ళ గౌరవం, విలువ, అంతస్తు ప్రజలు ఎవరు గుర్తించలేదు. దేవునికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో అప్పుడు ప్రజలు గుర్తించరు. దేవునికి దూరంగా ఉన్న తర్వాత సాతాను క్రియలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తిస్తారు. ఎప్పుడు గుర్తిస్తారు? ఇంకొక మాట, దేవుని క్రియలు జరిపించకుండా నీ ఇష్ట ప్రకారంగా వాక్యం అనుకోకుండా జోకులు, నవ్వులాటలు, గుద్దులాటలు రకరకాలుగా నువ్వు బోధిస్తూ ఎదరికి వెళితే జనం వస్తున్నారు, ఆస్తి వస్తుందని ఆశ పడుతున్నారేమో. అది ఎవరు నీలో బోధిస్తున్నారో ఒక్కసారి దేవుణ్ణి అడిగితే ఈ బోధ ఎలాంటిదో, సంఘ బోధ ఎలాంటిదో అన్నీ కూడా ప్రభు చెప్తారు. ప్రభు చెప్పినట్టు నడిస్తే మనందరూ కూడా ధన్యులు. నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, కానీ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకొని ప్రభుని అడగటానికి ట్రై చేయండి. ప్రభు మీతో మాట్లాడతారు. ప్రభు దర్శనం ద్వారాగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం చేసే బోధ, మనం చేసే చిల్లి పనులు, మనం చేసే సంఘ ఆరోపణలు, మనం చేసే సంఘాన్ని నవ్వించటాలు, లేనిపోయిన సమస్యలు, ఇవన్నీ కూడా ఏమిటి? నేను చెప్పేది నీ కరెక్ట్ కాదా అని నువ్వు దేవుణ్ణి అడిగిన రోజున దేవుడు నీ విషయాన్ని బయలుపరచగలరు. వీరు భూలోకంలో ఎన్నిక లేని వారు. ఇలాంటి వారు భూలోకం మీద మరి వెన్నిక లేని వారంటే ఇందాక నేను చెప్పింది వెన్నిక ఉన్నవారు. అయితే ఈ ప్రవక్తలు ఎన్నిక లేనివారు భూలోకం మీద, అంటే దేవునికి ఇష్టలైన వాళ్ళు. వీళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాబట్టి భూలోకానికి ఆపోజిట్గా ఉంటారు. భూలోకానికి ప్రేమగా, సంఘానికి ప్రేమగా, సంఘ సభ్యులకి, ప్రజలకి ప్రేమగా ఉంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. దేవుణ్ణి, లోకాన్ని ఒకేసారి నువ్వు ప్రేమించలేవు. అందుకని మనం ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అజ్ఞానులుగాను, నీచులుగాను ఎంచబడినను ఈ లోకంలో అజ్ఞానముగా, నీచులుగా ఎంచబడుతున్నారు. అలాగే ఎంచబడినను వీరు తమను తాము తగ్గించుకొని దేవుని మహిమ వరకు జీవించినందున ఈ లోకంలో తాను తగ్గించుకోగలిగారు. అంత తగ్గించుకొని జీవించారు గనుక మహిమ కొరకు జీవించినందున పరలోకంలో వీరికి కిరీటం ఇవ్వబడిను. ఆ కిరీటం కావాలి, అంతేగాని ఈ కిరీటం కాదు మనకు కావాల్సింది. నీతి కిరీటము 11 తిమోతి 4:8 జీవ కిరీటము యాకోబు 1:12 కిరీటాల కోసం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నీతి కిరీటం అంట 2 తిమోతి 4:8 ఉంది. జీవ కిరీటము యాకోబు 1:12 ఉంది. ప్రకటన గ్రంథం 2:10 కూడా ఉంది. మహిమ కిరీటము కీర్తనాలు 8:5 ఉంది. హెబ్రీయులు రాసిన పత్రికలో 2:7 ఉంది. 1 పేతురు 5:4 ఉంది. అక్షయ కిరీటము 1 కొరింథీ 9:25 ఉంది. సువర్ణ కిరీటము ప్రకటన 4:4 ఉంది. ఇన్ని కిరీటాలు ఎవరి అంతస్తు ప్రకారంగా ఆ కిరీటాలే వాళ్ళకి ప్రభువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడలారా, మీరు ఏ కిరీటాన్ని సంపాదించుకోగలిగారు? లోకము కావాలా, దేవుని యందు కిరీటం కావాలా? అర్థం చేసుకుంటే లోకము మన ద్వేషించినప్పుడే ఆ కిరీటాన్ని మనం సంపాదించుకోగలము. రెండు ఒకేసారి మనం ద్వేషించుకోలేము. తెల్లని వస్త్రములు, ఈ తెల్లని వస్త్రములు పెళ్లి కుమార్తె అయిన 24 పెద్దలు మాత్రమే ధరించుకుందురు. ఇందాకే చెప్పాను కదా, ఈ తెల్లటి వస్త్రాలు, అందరికీ తెల్లటి వస్త్రాలు ఉంటాయి. అందులో మరీ ఇంకా మెరుగైనవి 24 మంది పెద్దలు సంపాదించుకున్నారు. కానీ ఇవి రక్షణ పొందిన వారు కానీ, పై పరదేశంలోనున్న వారు కానీ
వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్నవారు కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు చూసారా. ఈ లోకంలో రక్షణ అంటే బాప్తిసం తీసుకొని దేవుని యందు నిరీక్షణ పొందిన పొందిన వాతావరణం కానీ 30 నిమిషాలు అయిందా, పరదేశంలోనున్నవారు కానీ వెయ్యేండ్ల పరిపాలనలోని వారు కానీ మరెవరు వీటికి ధరించుకొనరు. ఈ తెల్లటి వస్త్రాలు వారికే మంచి వస్త్రాలు, వారికే కానీ ఇంకెవరికి ఉండదు. పరిశుద్ధాత్మ తండ్రి పెండ్లి కుమార్తెకు నానా విధమైన వరముల వలన రంగురంగుల వస్త్రములను తయారు చేసి ఇచ్చుచున్నారు. పెళ్లి కుమార్తె రంగులు గల రకరకాల వస్త్రములు. ఇవి భూమి మీద పెళ్లి కుమార్తె సంపాదించుకున్నది. ఇది భూమి మీద పెళ్లి కుమార్తె సంపాదించుకుని ఉన్నది. మత్తయి సువార్త 22:12. లోకంలోని తెల్ల వస్త్రములు మాసినందున వాటిని మాటిమాటికి ఉతికి తెలుపు చేసుకొనవలెను. లోకంలో తెల్ల వస్త్రాలు వేసుకున్నప్పుడు అవి మాసిపోతూనే ఉంటాయి, కానీ అవి ఉతికి తెలుపు చేసుకోవాలి. కానీ పెళ్లి కుమార్తె తెల్లటి వస్త్రములు ఎప్పటికీ మాయదు. ప్రభు ఇచ్చే వస్త్రాలే మాయదు. దానికి సాదృశ్యంగా 40 రోజులు ఎవరు మోషే గారు పరలోకములో ఉండి ప్రభుతో మాట్లాడారు. బట్ట మాయలేదు, ఇస్త్రీ మాయలేదు, ఆకలి రాలేదు, నిద్ర రాలేదు, అయినా కూడా మంచి బలమును పొంది ఉన్నారు. ఎందువలనగా గొర్రె పిల్ల యొక్క రక్తంలో ఒక మారైతే తెలుపు చేసుకున్నది గనుక పెళ్లి కుమార్తెకి ఉండవలసిన వస్త్రములు అవి. ఆ ప్రభు ఇచ్చిన వస్త్రములు అవి 5 రకములు. కొందరు 5 రకముల వస్త్రములు కొందరు రకరకాలుగా వస్త్రాలు కూడా ఉన్నాయి. అందులో 5 రకాల వస్త్రాలు. కొందరు 4 కొందరు 3 కొందరు 2 కొందరు ఇది సంపాదించుకొందరు. 1 సంతోష వస్త్రము, ఇందులో వస్త్రాల్లో కూడా తేడా ఉంది. 1 సంతోష వస్త్రం. కీర్తనలు 30:12. 2 సుందర వస్త్రములు, యెషయా 5:52 ఉంది అను వస్త్రములు. 3 దీన మనసు, 1 పేతురు 5:5 ఉంది. 4 ఉల్లాస వస్త్రములు, 5 పెళ్లి వస్త్రములు. ఇన్ని రకాల వస్త్రములు కూడా ఉన్నవి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీరు విని ఇది సబ్స్క్రిప్షన్ చేసి అందరికి షేర్ చేసి అందరు కూడా పంపించి దీవెనలు పొందుతారని ఆశపడుతున్నాను. దేవుని దీవెనలు కావాలి కానీ మనిషి దీవెనలు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.